సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడవగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడవగా, యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోగమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనారంభుతో ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరోసారి మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా కలుసుకొని దేవుని నామమును గణపరచున్నట్లుగా, మరి ముఖ్యముగా వాక్యము ద్వారా మనల్ని మనము ప్రేరేపించబడి ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడినట్లుగా దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయమును బట్టి దేవునికి హృదయపూర్వకముగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మిమ్మలను మీ కుటుంబాలను హృదయపూర్వకముగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారని నేను తలుస్తూ ఉన్నాను. మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి గడిచిన కార్యక్రమాలలో అనేకులు కూడా వాక్యాన్ని విని వాక్యంలో బలపరచబడి మీరిచ్చిన స్పందనను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీ కొరకు మీ ప్రార్థన అవసరతలను బట్టి ప్రతినిత్యము కూడా నేను ప్రార్థిస్తున్నాను. తప్పక నా కొరకు, నా పరిచర్య కొరకు, కుటుంబం కొరకు, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వారందరి కొరకు కూడా మీరు ప్రార్థించాలని ప్రేమతో మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. ప్రియులారా, కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క సంఘాన్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచడమే ప్రథమ లక్ష్యము. అంత మాత్రమే కాకుండా ప్రతి హృదయాన్ని, ప్రతి ఆత్మను దేవునికి సమర్పించి వాక్యంలో బలపరచాలని, ప్రార్థనలో నిలబెట్టాలని ఎంతో భారభరితముగా ఈ పరిచర్య జరుగుతూ ఉండగా, తండ్రి అయిన దేవుడు తన సహాయమును, తన కృపను అనుగ్రహించి ఇంకను తన రాకడ పర్యంతరముగా ఈ పరిచర్యను ఆశీర్వదించినట్లుగా మీరు కూడా ప్రార్థన చేయాలని నేను మనవి చేయించున్నాను. ప్రియులారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అవును, ఆయన త్వరలో రానయ్యున్నాడు అని ఆయన రాకడకు సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఆయన త్వరలో రానయ్యున్న దేవుడుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, ఆయన త్వరగా రానయ్యున్నాడు అని చెప్పటానికి భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన సాదృశ్యం. వాక్యము నెరవేర్చబడుతుంది కనుక మనమందరము కూడా సమయము కొంచెముగా ఉన్నదని ఎరిగి వాక్యంలో బలపడుతూ యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరచబడదాం. నేటి దినము మన ధ్యాన అంశముగా ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ప్రియులారా, నేటి దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఈరోజు దేవుని యొక్క సన్నిధి నుండి మనందరికీ వస్తూ ఉన్నటువంటి హెచ్చరికలు ఏంటంటే, మనందరము కూడా దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి. గడిచిన వారమున మనము నేర్చుకున్న అంశము దేవుని యొక్క పిలుపు అనే భాగములో దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటను విన్నట్లుగా, దేవుని మాటకు లోబడ్డట్లుగా, దేవుడు అంటే భయభక్తులు చూపించినట్లుగా మనము నేర్చుకొని ఉన్నాం. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి భయపడి ఆజ్ఞలను అనుసరించి మాట విని హత్తుకొనాలి. ఇది ఈ చివరి దినాల్లో మనం అందరము కూడా చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని అని వాక్యము ద్వారా మనము గమనిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అనేకులు తమ క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ ప్రయాణములో ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది జనాంగములో దేవుని ప్రజలైనటువంటి వారు దేవునికి లోబడటము లేదు అనేది ఖచ్చితం. కారణం ఏంటి అంటే, ఆత్మీయతలో దిగజారిపోవడం, విశ్వాసములో భ్రష్టులైపోవడం, దేవుని యొక్క సహవాసములో నుండి వైదొలగడం, దేవునికి దూరముగా ఉండడం, దేవుని మాటను లెక్క చేయకపోవడం, అలాగనే దేవుని మాటకు లోబడకపోవడం అనేది
ఈ చివరి దినాల్లో జరుగుతూ ఉన్నది. కారణం ఏంటంటే ఇక సమయము కొంచెముగా ఉన్నదని గమనించినటువంటి సాతానుడు, ఇక తనకు సమయము లేదని తెలుసుకున్నటువంటి సాతానుడు ఏ రీతిగానైనా తన బిడ్డల్ని పాపములో నెట్టివేయాలని, పాపానికి బానిసలుగా ఉండాలని, పాపానికి లోబడాలి అనేది సాతానుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ యొక్క సంఘటనలో సాతానుడు చేస్తున్నటువంటి పని భక్తి కలిగినటువంటి వారిని, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వారిని, విశ్వాసములో ఉన్నటువంటి వారిని ఏ రీతిగానైనా బలహీనపరిచి ఆ విశ్వాసములో నుండి, భక్తిలో నుండి వెనక్కి నెట్టివేయడానికి సాతానుడు ఎదురు చూస్తూ ఉండగా, నీవు నేను దేవుని మాటలకు లోబడుతున్నామా? దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నామా? దేవుని మాటని వింటూ ఉన్నామా? దేవుని హత్తుకొని జీవిస్తున్నామా అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయము ఈ రోజున మనము నేర్చుకోబోతున్నాం. అందుకని ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనంలో స్పష్టంగా అంటున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడాలి. అవును, అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు, అబ్రహామును దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు, తాను వెళ్ళనయ్యున్నటువంటి ప్రాంతానికి తాను బయలుదేరుతున్నప్పుడు ఆ ప్రాంతము ఎలాంటిది, ఆ ప్రాంతము ఎక్కడ ఉన్నది, ఆ ప్రాంతము ఏ రీతిగా ఉంటుంది, ఆ ప్రాంతంలోని భూమి సారమైనదా లేదా, అక్కడ పాడి పంటలు, పశువులు, గొర్రెలు, మందలు, మేకలు సమృద్ధిగా ఉంటాయా లేదా అనే ఏ విషయాన్ని కూడా అబ్రహాము ఆలోచించకుండా ఆయన ప్రయాణాన్ని ప్రారంభించి ఉన్నాడు. కారణం ఏంటంటే ప్రియులారా, మొట్టమొదటిగా అబ్రహాము దేవునికి లోబడ్డాడు. రెండవది అబ్రహాము దేవునికి భయపడ్డాడు. మూడవది మనం గమనించినట్లయితే అబ్రహాము దేవుని మాట విన్నాడు. నాలుగవదిగా ఆయనను మాత్రమే హత్తుకొని జీవించి ఉన్నాడు. తాను వెళ్ళనయ్యినటువంటి ప్రాంతానికి వెళ్ళటానికి ప్రయాణమైనటువంటి అబ్రహాము ఏ విషయంలో కూడా దేవుని మాటను నిర్లక్ష్యము చేయలేదు. ఏ విషయంలో కూడా దేవుణ్ణి ఆయన ప్రక్కన పెట్టలేదు. ఏ విషయంలో కూడా దేవునికి హత్తుకోకుండా, దేవునికి భయపడకుండా, దేవునికి లోబడకుండా ఆయన జీవించలేదు. కారణం ఏంటంటే ఆయన దేవునికి లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు, దేవుని మాటను శ్రద్ధగా విన్నాడు, దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ ప్రకారంగా నడుచుకున్నాడు, దేవుణ్ణి హత్తుకొని జీవించి ఉన్నాడు. అందుకనే ప్రియులారా, గడిచిన వారాన మనము నేర్చుకున్నాము, దేవుడైన యెహోవా అబ్రహాము కొరకు దాచి ఉంచినటువంటి ప్రతి వాగ్దానమును, ప్రతి ఆశీర్వాదమును, ప్రతి లేఖనమును ఆయన జీవితంలో జరిగినట్లుగా మన వాక్య భాగంలో గమనిస్తూ ఉంటాం. ప్రియ దేవుని సంగమా, మనం ఈ రోజున ఆలోచించాలి, మనం ఈ రోజున జ్ఞాపకము చేసుకోవాలి. ఈరోజు ఎంతమంది దేవుని మాటకు లోబడుతున్నారు? ఈరోజు ఎంతమంది దేవునికి భయపడుతున్నారు? ఈరోజు ఎంతమంది దేవుని మాటని వింటున్నారు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నారు, ఆయనను హత్తుకొని ఉంటున్నారు? చివరి దినాల్లో జీవిస్తున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కడవరి కాలములో ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నటువంటి ఈ చివరి కాలముల్లో ఉన్నటువంటి మనలందరినీ కూడా ఆయన పిలిచి మనతో మాట్లాడుతున్నాడు. మీరు దేవునికి లోబడండి, దేవునికి భయపడండి, దేవుని మాట వినండి, దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకొనండి, దేవుని హత్తుకొని జీవించండి. ఈ రీతిగా మనము జీవించినట్లయితే ప్రియులారా, ఆయన రాకడ సమయంలో మనమందరం కూడా ఎత్తబడతాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రకంగా చేసిన ప్రతి వారు కూడా ఆయన రాకడలో ఎత్తబడతారు, ఆయన రాజ్యానికి వారసులు అవుతారు, ఆయన యొక్క సన్నిధిలో చేరుతారు, నిత్యము ఆనందిస్తారు, యుగయుగాలు సంతోషిస్తారు. ఆ వాగ్దానము నెరవేరాలి అంటే మనమందరము కూడా దేవుని మాటకు లోబడవలసినటువంటి అవసరం ఉన్నది, దేవునికి భయపడవలసినటువంటి అవసరము ఉన్నది. ప్రియులారా, యాకోబు 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ఏంటంటే మనము దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. మనము దేవునికి లోబడ్డప్పుడు, అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు అనేటటువంటి మాట ఇక్కడ నుంచి ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈ రోజున అనేక మంది క్రైస్తవ జీవితంలో అనేక రకాలుగా తమ బలహీనతల్ని వ్యక్తపరుస్తున్నారు. ఏమని అంటే, అయ్యా మేము చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. ఆత్మ సిద్ధముగానే ఉన్నది, శరీరము బలహీనము. అయ్యా మేము దేవుని కార్యాలు జరిగించాలనుకుంటున్నాం, జరిగించలేకపోతున్నాం. సాతానుడు మమ్మల్ని బలహీనపరుస్తున్నాడు, సాతానుడు మమ్మల్ని తనకు లోపరుచుకుంటున్నాడు, సాతానుడు మమ్మల్ని శోధిస్తూ ఉన్నాడు, విశ్వాసంలో నుండి నెట్టివేస్తున్నాడు, బలహీనతలోనికి నెట్టివేస్తున్నాడు అని కారణాలు చెబుతున్నారేమో. దేవుని వాక్యము ధైర్యం ఇస్తుంది. 4వ అధ్యాయం 7వ వచనములో, కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండుడి,
అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. గమనిస్తున్నారా ప్రియులారా? ఎంత చక్కటి మాట రాయబడిందో చూడండి. మీరు దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినట్లయితే వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు. నీవు అపవాదిని ఎదిరించకుండా నీ బలహీనతల వలన, నీ యొక్క పాపపు ఆలోచనల వలన నీవు సాతానునికి లోబడ్డట్లయితే, సాతాను వశంలో ఉన్నట్లయితే, సాతానుని ఎదిరించే శక్తి నీకు లేకపోయినట్లయితే ప్రియులారా, తప్పకుండా వాడు నిన్ను జయిస్తాడు. తప్పకుండా వాడు నిన్ను తన వశంలోనికి తీసుకుంటాడు. అప్పుడు జరిగేది ఏంటయ్యా అనంటే, మనము దేవునికి లోబడకుండా సాతానుడు తన వశములో ఉంచుకుంటాడు. దీని ద్వారా మనము దేవుని చిత్తాన్ని జరిగించలేము, ఆయన సన్నిధిలో నిలబడలేము, ఆయన రాకడలో ఎత్తబడలేము. అందుకని మనకు ధైర్యం ఇస్తా ఉన్నాడు, మీరు దేవునికి లోబడండి, మీరు అపవాదిని ఎదిరించండి. ప్రియులారా, నువ్వు ప్రార్థన విషయంలో అపవాదిని ఎదిరించే వాడివై ఉన్నావా? లేదా ప్రార్థన విషయంలో నీ బలహీనతల్ని బట్టి నువ్వు నెట్టివేయబడినటువంటి వాడిగా నువ్వు ఉన్నావా? ఇవి జరగాలి అంటే మనం మొదటిగా దేవునికి లోబడి ఉండాలి. అవును ప్రియులారా, దేవునికి లోబడ్డటువంటి అబ్రహాము జీవితంలో కొన్ని శోధనలు వచ్చి ఉన్నాయి. అయినప్పటికీ కూడా అబ్రహాము ఆ శోధనల్ని జయించినటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం. వెంటనే ఆశీర్వాదాలు రాలేవండి, కొంచెం ఆలస్యం అయింది. అయినప్పటికీ కూడా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ తన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తుతున్నాడు. ఈరోజు మనమందరము కూడా మన విషయంలో కూడా ఓపికతో పరిగెత్తేటటువంటి వారు కావాలి. ఆనాడు అబ్రహాము దేవునికి లోబడ్డట్లుగా, అపవాదిని ఎదిరించినట్లుగా ఈరోజు మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి మాత్రమే లోబడి ఉన్నట్లయితే, అపవాదిని ఎదిరించినట్లయితే మనము విశ్వాసంలో నిలబడగలుగుతాము, విశ్వాసంలో మనం బలంగా ఉండగలుగుతాము, దేవుని కార్యాలు జరిగించబడతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. దేవుడు తన చిత్తాన్ని జరిగించాలని కోరుకుంటున్నాడు. మనమందరం కూడా ఎత్తబడాలని ఆశిస్తున్నాడు. మన విషయంలో ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. కనుక మనము చేయవలసినటువంటి పని ఈ చివరి దినాల్లో దేవునికి మాత్రమే లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. అవును, అపవాదికి సమయము కొంచెముగా ఉన్నదని తెలిసి ఏం చేస్తున్నాడంటే, తాను ఎవరినైనా మృంగాలని, ఎవరినైనా బలహీనపరచాలని, ఎవరినైనా విశ్వాసంలో నుండి బయటికి నెట్టివేయాలని, పాపములో పడవేయాలని, దేవుని సన్నిధిలో నుంచి బయటికి తీసుకురావాలని ఎదురు చూస్తూ గర్జించు సింహము వలె ఉంటూ ఉండగా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాట, నీవు దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు. అపవాదిని ఎదిరించే శక్తి నీకు కావాలి అంటే నువ్వు దేవునికి లోబడి ఉండాలి. ఆయన మాటలు నువ్వు వినాలి, ఆయన ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకోవాలి. ముఖ్యంగా ఆయనకు భయపడి జీవించాలి. అవును ప్రియులారా, ఈరోజు దేవుని సంఘములో భయం అనేది కరువైపోయింది. కారణం ఏంటంటే, దేవుని వాక్యము నెరవేరుతా ఉంది ప్రియులారా. భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచిన వారు ప్రతి వారందరూ కూడా ధన్యులు అని లేఖనములో రాయబడి ఉండగా, ఈరోజు భయం ఉంటే భక్తి ఉండట్లేదు, భక్తి ఉంటే భయం ఉండట్లేదు. పరిపూర్ణంగా దేవుని ఎదుట పరిశుద్ధమైనటువంటి ప్రజలుగా, పరిశుద్ధమైనటువంటి దేవుని జనాంగముగా, లేదా దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ఎంతమంది ఉంటున్నారనేది ఆలోచించాలి. నువ్వు దేవుని మందిరములో, దేవుని వాక్యము ఎదుట, దేవుని సింహాసనం ఎదుట ఉన్నప్పుడు నీవు పరిపూర్ణముగా భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటను బట్టి దేవుడికి నువ్వు లోబడ్డావా? ఒకవేళ నువ్వు లోబడని అట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీవు ఆయనకు లోబడాలి, ఆయనకు భయపడాలి, ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి, ఆయనను హత్తుకోవాలి. అప్పుడు ప్రియులారా, వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి వాగ్దానము నెరవేరుతుంది. అప్పుడు నీ కొరకు ఆయన సిద్ధపరుస్తున్నటువంటి ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము నువ్వు చూడగలుగుతావు. ఆ పట్టణంలోనికి నువ్వు ప్రవేశించగలుగుతావు. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనము మనం చదువుకుందాం. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. గమనించండి జాగ్రత్తగా. శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైనది. అందుకనే ఆయన కోరుకుంటున్నాడు ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి ఉండాలని. ప్రియులారా, ప్రియ విశ్వాసులారా,
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారులారా, దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నీవు శరీరానుసారమైనటువంటి మనసు కలిగి ఉన్నావేమో, శరీర సంబంధిగా ఉన్నావేమో. ప్రతి క్రైస్తవుడు, యేసు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి ఆత్మానుసారముగా నడుచుకునేవాడై ఉండాలి, ఆత్మానుసారంగా జీవించేవాడై ఉండాలి. ఒకవేళ ఆత్మానుసారంగా జీవించినట్లయితే, ఆత్మానుసారంగా నడుచుకోకుండా ఉన్నట్లయితే ప్రియులారా, జరిగేది ఏంటంటే అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. అనగా దేవుని ఆజ్ఞకు అతిక్రమించి వెళ్ళిపోతుంది, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా వెళ్ళిపోతుంది. మనం పై వచనములో చూసినట్లయితే 6వ వచనములో ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును అయి ఉన్నది. గమనిస్తున్నారా? ఆత్మానుసారమైనటువంటి మనసు ఏం కలుగజేస్తుంది? జీవమును కలుగచేస్తుంది, సమాధానమును కలుగచేస్తుంది. అది జీవమై ఉన్నది, అది సమాధానమై ఉన్నది. ప్రియులారా, ఈరోజు ఎంతోమంది సమాధానము లేకుండా ఉన్నారు, నిత్య జీవము లేకుండా ఉన్నారు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న ఒక వాగ్దానం ఏంటంటే, నీవు జీవమును పొందుకోవాలనుకుంటున్నావా? నిత్య జీవాన్ని కలిగి ఉండాలనుకుంటున్నావా? సమాధానమును కలిగి ఉండాలనుకుంటున్నావా? అయితే గమనించు, నువ్వు ఆత్మానుసారమైనటువంటి వాడిగా ఉండాలి, ఆత్మానుసారంగాను నడుచుకోవాలి. ఆత్మానుసారమైన మనసే జీవమును కలుగ చేస్తుంది, సమాధానము కలుగ చేస్తుంది. అందుకే కింద 7వ వచనంలో అంటాడు, శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైనది అని అంటాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే అబ్రహాము పిలువబడినప్పుడు ఆయన దేవుని మాటకు లోబడ్డాడు, ఆత్మానుసారంగా నడుచుకున్నాడు. శరీరానుసారంగా నడుచుకొని ఉన్నట్లయితే ఆయన ఎటు ప్రయాణం అవుతున్నాడో తనకు తెలియదు కాబట్టి, ఆయన ఎక్కడికి వెళ్ళనై ఉన్నాడో తనకు తెలియదు కాబట్టి, తన కుటుంబ పరిస్థితులు ఏంటి, తన యొక్క తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళాలి అంటే పరిస్థితులు ఏంటి అనేది ఎన్నో రకాలుగా ఆలోచించేవాడు. బహుశా దేవునికి లోబడకుండా ఉండేవాడు, దేవుని చిత్తానికి సమర్పించుకోకుండా ఉండేవాడు, దేవునికి భయపడకుండా ఉండేవాడు. కనుక ఆయన ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి ఉన్నాడు, శరీరానుసారమైనటువంటి మనసుని విడిచిపెట్టాడు. తన తండ్రిని విడిచిపెట్టడానికి ఆలోచించలేదు, తన తల్లిని విడిచిపెట్టడానికి ఆలోచించలేదు, తన కుటుంబాన్ని, సంపదను, సర్వస్వాన్ని విడిచిపెట్టడానికి ఆలోచించలేదు. కానీ ఆత్మానుసారంగా దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసముతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అందుకని దేవునికి లోబడ్డట్లుగా, దేవునికి భయపడ్డట్లుగా, దేవుని మాట విన్నట్లుగా, దేవుని ఆజ్ఞను అత్తుకొని జీవించినట్లుగా అబ్రహాము జీవితం ద్వారా మనము చూస్తున్నాము. అందుకని అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాలు నెరవేర్చబడ్డాయి, వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. దేవుడు చేసిన ప్రతి వాగ్దానము, లేఖనము అబ్రహాము జీవితంలో జరిగింది. ఈరోజు దేవుడు మనకు అట్టి వాగ్దానము చేస్తున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దానము చేస్తూ ఉండగా నీవు నేను ఆయన పిలుపుకు లోబడదామా? ఒకసారి మనము ఆలోచన చేయాలి. 1 పేతురుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. చూసారా అండి? ఆయన తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. దేవుడైన యెహోవా అబ్రహాముకు వాగ్దానము చేశాడు, అనేక జనములకు నువ్వు తండ్రి అవుతావు, నీవు ఆశీర్వదించబడతావు, నీ నామము గొప్ప చేయబడుతుంది అని ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానము నెరవేర్చబడ్డానికి చాలా సంవత్సరాలు పట్టింది. ప్రియ సహోదరి సహోదరులారా, అవును, దేవుడికి తెలుసు ఏ సమయమున నిన్ను హెచ్చించాలో ఆయనకు తెలుసు. తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఈరోజు దేవునికి లోబడుతున్నావా? దేవునికి లోబడి జీవిస్తున్నావా? దేవునికి భయపడి ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోవటానికి, దేవునికి లోబడి జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతున్నావా? అయితే గమనించు, ఆయన తగిన సమయమందు నేను హెచ్చించినట్లుగా నీవు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండాలి అంటే దీన మనస్కులై ఉండాలి. ఎంతమంది ఈరోజు దీనులుగా ఉన్నారండి? ప్రియులారా, పాపము నుండి మనల్ని విడిపించటానికి, పాపము నుండి మనల్ని రక్షించటానికి, పాపములో నుండి సరాసరి ఆ పరమరాజ్యమునకు చేరాలని పరిశుద్ధుడైన దేవుడు, పరమ తండ్రి, సృష్టికర్త, ఆరాధన దైవం యేసుక్రీస్తు ఈ లోకానికి దీనుడిగా వచ్చినట్లుగా మనం లేఖనములో చదువుతుంటాం. ఆ సృష్టికర్త అయిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, కోటి కోటి దేవదూతల చేత స్తుతించబడుతున్న ఆ దేవుడు
ఈరోజు నిన్ను నన్ను పాపములో నుంచి విడిపించి ఆ పరమరాజ్యానికి చేర్చటానికి దీనుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు, నీవు ఆయన సన్నిధిలో దీనుడిగా ఉన్నావా? నువ్వు దీనుడిగా ఉండాలనేదే ఆయన ఉద్దేశం. తగిన సమయంలో నిన్ను ఆయన హెచ్చిస్తాడు. ఆయన చేసిన ఏ వాగ్దానము నిరర్ధకము కాదు. ఆయన తన వాగ్దానము విషయంలో నమ్మదగినవాడు. ఆయన తగిన సమయమందున నిన్ను హెచ్చించాలి అంటే నీవు ఆయన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలి. ఆయన బలిష్టమైనటువంటి చేతులు, ఆ బలిష్టమైన చేతుల క్రింద నీవు దీన మనస్కులై ఉండాలి ప్రియులారా. అప్పుడు దేవుడు నిన్ను తగిన సమయమందున హెచ్చిస్తాడు. మనం ఇంకొక వాక్యాన్ని గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములోని శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. ప్రియులారా, ఆలోచించండి. ఆ ఘట సర్పము, ఆది సర్పము, ఘట సర్పము సాతానుడు శేషించిన వారితో యుద్ధము చేయటానికై, ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొనుచున్నారో, దేవుని మాటను వింటున్నారో, దేవునికి లోబడుతున్నారో, దేవునికి భయపడుతున్నారో, దేవుని హత్తుకొని జీవిస్తున్నారో, ఆ శేషించిన వారితో యుద్ధము చేయటానికై సాతానుడు సిద్ధముగా ఉన్నాడు. అందుకని ప్రియ సంగమా, నీవు నేను ఈ హెచ్చరికలు విన్న తర్వాత చేయవలసినటువంటి పని ఏంటంటే మనము జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటారా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నాం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఈరోజు నీవు నేను అపవాదిని ఎదిరించే వారిగా ఉండాలి. ఈ అపవాది అయినటువంటి సాతానుడు, ఈ అపవాది అయిన ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకున్నాడు, కోపము తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే ఈ ప్రజలు నమ్మకముగా ఉంటున్నారు, ఈ ప్రజలు దేవునికి లోబడుతున్నారు, ఈ ప్రజలు దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్నారు, ఈ ప్రజలు దేవునికి భయపడుతున్నారు, ఈ ప్రజలు దేవుని మాటను వింటూ ఉన్నారు అని ఘట సర్పమైన ఆ సాతానుడు ఆగ్రహము తెచ్చుకొని యేసును గూర్చిన సాక్ష్యం ఇచ్చుచున్న వారి శేషించిన వారితో యుద్ధము చేయటానికై సముద్ర తీరమున నిలిచెను ప్రియులారా. అందుకని కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, అపవాదిని ఎదిరించటానికి నువ్వు సిద్ధపడాలి. నువ్వు అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు నీ యొద్ద నుంచి పారిపోవును. ఆనాడు ఏదైనా వనంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, ఘట సర్పమైనటువంటి ఆ సాతానుడు అవ్వ దగ్గరికి వచ్చి మోసగించాడు. మోసములో పడిపోయారు భార్య భర్తలు ఇరువురు కూడా. అవ్వ ఆదాము ఆ యొక్క మోసములో పడిపోయారు. వారు దేవునికి లోబడలేరు, వాక్యము నెరవేర్చబడింది, వారు దేవునికి లోబడలేరు. పైగా అపవాదిని ఎదిరించలేకపోయారు కాబట్టి ఆ ఘట సర్పము వారి యొద్ద నుంచి పారిపోకుండా వారిని మోసపుచ్చింది. ఈరోజు ప్రియులారా, నీవు దేవునికి లోబడ్డట్లయితే అపవాదిని ఎదిరిస్తావు. అపవాదిని ఎదిరించే శక్తి నీకు ఉన్నట్లయితే అపవాదిని ఎదురు నుంచి పారిపోతాడు. ఈ చివరి దినాల్లో రాకడ సమీపముగా ఉన్నటువంటి రోజుల్లో జీవిస్తున్న నీవు నేను భయపడనక్కర్లేదు. దేవుని అభయం ఏంటంటే నీవు దేవునికి లోబడితే నువ్వు అపవాదిని ఎదిరించగలుగుతావు. నువ్వు అపవాదిని ఎదిరిస్తే వాడు నీ ఎదురు నుంచి పారిపోతాడు. ఇక వాడికి శక్తి చాలదు నిన్ను ఎదిరించడానికి. వాడు నీ ఎదురు నిలబడలేడు, వాడు నీ ఎదురు నుంచి పారిపోతాడు. ఆఖరిగా 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ప్రియులారా, మళ్ళీ ఈ మాటను మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది, దేవునికి లోబడాలి, ఆయనకు భయపడాలి, ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట వినాలి, ఆయనను సేవించి ఆయనను హత్తుకొనాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, ఇది దేవుని యొక్క మాట. ఎవరైతే ఈ రీతిగా కార్యక్రమాన్ని జరిగిస్తారో వీరి విషయంలో సాతానుడు ఎలా ఉన్నాడు అంటే ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడంట. అందుకని వాక్యం చెప్తా ఉంది, 2వ పేతురుకు రాసినటువంటి పత్రిక 5:8 అంటాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ప్రియులారా,
ఎవరైతే ఆయనకు లోబడతారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయనకు భయపడతారో, ఎవరైతే ఆయన ఆజ్ఞను అనుసరించి జీవిస్తారో, ఎవరైతే ఆయనను సేవిస్తూ హత్తుకొని జీవిస్తారో వారిని మృంగాలి అని అపవాది అయిన సాతానుడు, మన విరోధి అయిన సాతానుడు గర్జించు సింహము వలె ఎవరు దొరుకుతారా అని తిరుగుచున్నాడు. తాను తిరుగుచూ ఉండగా వాడు వెదుకుచున్నప్పుడు నీవు నేను వాడి కంట్లో పడ్డప్పటికీ కూడా మనము నిబ్బరమైన బుద్ధి గలవారమై ధైర్యము కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ అధ్యాయంలో రాయబడింది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అని. చూసారా అండి, ఎవరైతే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉంటారో వారు అపవాదిని ఎదిరించగలుగుతారు. అపవాది వారి యొద్ద నుంచి పారిపోగలుగుతాడు. వాడి పని ఏంటంటే ఎవరు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారు, ఎవరు దేవునికి లోబడుతున్నారు, ఎవరు దేవునికి భయపడుతున్నారు, ఎవరు దేవుని సేవిస్తున్నారు, ఎవరు దేవుని హత్తుకొని జీవిస్తున్నారు, ఎవరు దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నారు అని వారి కోసమే తిరుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా, నీవు నేను వాడి వలలో పడి, వాడి మాయలో పడి, బలహీనతలో బట్టి వెనకడుగు వేసి పాపములో పడిపోకుండా ఉండటానికి ఈ కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా నిన్ను నన్ను మరోసారి దేవుడు బలపరుస్తున్నాడు. కనుక వాడి చెరలో పడిపోకుండా మనము దేవునికి లోబడి జీవించినట్లుగా, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని మాట వినేవారిగా ఉండాలని మనమందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటారా? దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, చక్కటి లేఖన భాగము ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, మేమందరము కూడా నాయనా పరమరాజ్యములో చేరాలని, నిత్యరాజ్యములో ప్రవేశించాలని ఈ కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకై స్తోత్రములు నైనా, మీరు మమ్మల్ని వాక్యము ద్వారా ప్రేరేపిస్తున్నందుకై స్తోత్రములు ప్రభువా. ఈ చివరి దినాల్లో మీ వాక్యమును విని, మీ మాటలు విని నైనా మీకు లోబడి, మీ యందు భయభక్తులు కలిగి, మీ ఆజ్ఞానుసారంగా జీవిస్తూ, మిమ్మల్ని సేవిస్తూ, మీకు అత్తుకొని జీవించి ఉండగా ప్రభువా, అపవాది చెరలో మేము పడిపోకుండానట్లుగా, అపవాదికి చిక్కకుండానట్లుగా, మీకు లోబడి అపవాదిని ఎదురిస్తూ మీరు అక్కడ వరకు నమ్మకముగా జీవించే కృపా ధన్యత ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను మీరు దీవించి వాక్యములో వారిని బలపరచుమని, విత్తబడిన వాక్యమును బట్టి వారందరి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యము విని ఉన్న ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించండి. మీరు ఆకడలో ఎత్తబడే వారిగా నిలబెట్టుకోనండి. ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు అంగీకరించి, ప్రార్థన మనవులన్నీ అంగీకరించి ప్రార్థనకు సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతేనైనా మరి వాక్యాన్ని విని స్పందించి ప్రార్థన అవసరతలు తెలియచేసి ఉన్నారో వారందరి జీవితంలో ఘనమైన మీ కార్యములు జరిగించండి. వారక్కర్లు అవసరతలు మీరు తీర్చండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ తిరిగి రెండవసారి మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభువా, ఏ ఒక్కరము కూడా విడిచిపెట్టబడకుండా మీ రాజ్యంలో ఎత్తబడేవారిగా మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మచేత ప్రేరేపించి నడిపించమని మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే 9866298436 అని మా ఫోన్పే నంబర్కి మీ సహాయం అందించి మా పరిచర్యకు సహకరించగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.